लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बोलो रमण गोविंदा गोविंद देव भगवान की बोलो मैया की श्रीगंधपत्राधीन सदागत्या समन्विता लक्ष्मीशोत्तमसेवार्थम् आयाहि सदागते देवायो जगत्प्राणाधिपते वायव्यां विश्वमस्तिकाय गन्धवतीवगर्गरांस्थितैः अवहनिवः सिंहन्यादि सप्तस्कन्धगतैः महावायुभिः सह प्राणापानव्यानोदानदानकूर्म दुर्गदेवदत्तधन्कयादि महावायुभिः समन्वितः वसन्तादि समृद्धिकालसुशीतल सुगन्धपरिमलद्रव्यादिसहितः हृदयश्चात्यायुधो देवः मृगवाहनमारूढः सात्वः समागत्वयामवत्सर्वत्र सुस्थिरे भवः श्रीरामम् सारी पानी सारी पादानी पामा रीगरीसा पिलिकित तलंब्राल ఇప్పుడు అష్టదిక్పాలకులలో ఒక ముఖ్యమైన వ్యక్తిని పిలుస్తున్నారు. మన అందరికీ అవసరం అది. ఇంకో చిన్న క్లూ ఇచ్చాను, అది లేకపోతే కష్టం. క్లూ ఇచ్చానని మా స్వామి చెప్పలేదని చెప్పేసి ఫస్ట్ చెప్పేస్తున్నారు. అది మనకి చాలా అవసరం మన జీవితంలో, ముఖ్యంగా ఈ సమయంలో ఈ కలియుగంలో అది లేకపోతే అబ్బో మనం జీవించి వేస్ట్ అయింది. ఎవరండి? కుబేరుడు మనకేంటండి? ఐశ్వర్యం, ధనము, డబ్బు కదా. ధనం మూలం ఏం చేయాలంటూ ఉంటారు. డబ్బు లేకపోతే ఉండగలుగుతామా ఈ రోజులలో? మనం ఏం చేసినా డబ్బులు కావాల్సిందే. అది 10 రూపాయలు కానీ, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు కానీ. డబ్బులు లేకపోతే నాకు చాలా ఇష్టం ఈ లోకం. ఇప్పుడు అటువంటి డబ్బుకి అధిపతి అయినటువంటి కుబేరుడిని పిలుస్తున్నారు. మరి అతని అనుగ్రహం కూడా ఉండాలి కదా. మరి వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అన్నాడు. మరి అతను కూడా పిలవాలి కదా. నేను అప్పిచ్చాను, నన్ను పిలవట్లేదు అనుకుంటాడు ఆయన. మళ్ళీ ఆయన కూడా పిలుస్తున్నారు. హే కుబేర అలగీశ్వర ధనాధిపతే ఉత్తరస్య पूर्णभक्षणभक्षणगणगोभिस्सह महापद्मादिनवनदिभिस्सह सिद्धविद्याधराक्षर पुष्पकवाहनारूढः उत्तमाश्वैः सह साङ्गस्सायुधस्समायुज्य त्वया वस्तव्यं मोहनरागम् सरी गा पादा सा पशुपते हिंसाचार्य भद्रगामी महागामी महेश्वर्या वीरभद्रगामी दुर्गा
चोपागामि प्रवदगणै परिवः संकटाय नंदिकेश्वर भक्ति भेदानादि द्वारपालैर्यागमनः बाणादिनिगोभिः पूजमानः गौरीशङ्काभ्यासः सूरपाज्ञाभिः एकाक्षरत्रैः परिपुरः वृषभवाहनारूढः साङ्गसदागत्ययावरुत्तमत्र स्वस्तिरे भवः शङ्कराभरणरामम् देवदेशनिवासिनः यूयं ब्रह्मक्षत्रवैश्यशूद्राद्यैश्च स्वधर्मगणदैः आश्रमवासिभिः उभानङ्कृत श्रीरङ्गाभ्यष्टोत्तरशतदिक्कदेशनिवासिभिः सह समागत्य यावदुत्सवसमाप्ये सुस्थिरा भवन्तु घट्टाराजम् हे ग्रामनिवासिनः देवशास्त्रपुराणस्तोत्रनित्यप्रबन्धमाधवैः चक्रवैश्यशूद्रादि अष्टादशवर्णैः सर्वरक्तनियोगाभिः दासवर्गैः सह समागत्यावदुत्सवसमाप्ये स्वस्तिरा भवन्तु भूपालरागम् भूपालरागम् समस्त लिंगदेशवासिनः यूयं करणावतारि षट्पञ्चाशत्देशनानावरणावतार फुलरनिधरै गद्यपरैः उत्तमसमरप्राणिभिः समागत्यावदुत्सवसमाप्ति अत्रैव सुस्थिरा भवन्तु नाटरागम् गणेश भगवान की ओम श्रीवास भगवान की ओम रामचंद्र भगवान की ओम भगवत हनुमान की राम हरे राम हरे राम हरे राम कृष्ण हरे कृष्ण पाहि मां राम हरे राम हरे राम हरे राम कृष्ण हरे कृष्ण पाहि मां हरे 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 Hare
రూపను బోధించినావు అప్పులు నీగాగునావు రామ హరే రామ హరే రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ పాదుకా రామ హరే రామ హరే రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ పాదుకా రామ హరే రామ హరే రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ స్వామి దేవరాత్మాలలో దేవతలందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ తాంబూలం వేసి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి ఈరోజు నుంచి బ్రహ్మోత్సవం అయిపోయే వరకు కూడా వాళ్ళకు నిత్య నైవేద్యాలు సమర్పించి వాళ్ళకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ చేసి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దేవతలందరూ సంతృప్తిగా ఉంటేనే బ్రహ్మోత్సవం సంపూర్ణమైనది, లేకపోతే సంపూర్ణం కాదంటే. మన ఇంటికి బంధువులు వస్తే భోజనం సరిగా వెళ్ళాను ఏం చేస్తారు, గోడ తాడగానే వాళ్ళ ఇంటికి పోతే అభ్యంతరాలు. అందుకని ఈ రోజు నుంచి మన స్వామి పరివారం అంతా కూడా మన ఆలయంలో ఉంటుంది ఈ బ్రహ్మోత్సవం అయిపోయే వరకు. అందుకని స్వామి పరివారము అంటే మాకు సంబంధం లేదని మీరు అనుకోకండి. ఎవరికి సంబంధం? మమ భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నాథః. నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తారో అక్కడే నేను ఉంటానని స్వామి చెప్పారు. అందుకని భగవంతుడికి ఇంత పరివారం ఉన్నా మనం లేకపోతే ఇక్కడ బ్రహ్మోత్సవం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి ఇప్పుడు వచ్చే సంఖ్య కంటే రేపటి నుంచి ఇంకా కాస్త రెట్టింపు చేసి అందరూ కూడా బ్రహ్మోత్సవం అయిపోయే వరకు, ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు ఈ అనుభూతి మన మనసులో ఉండాలి అంటే మనము సంపూర్ణంగా అటెండ్ కావాలి. కార్యక్రమం మొదలైనప్పుడు 10 మంది ఉంటున్నారు, భోజనాల దగ్గర 400 మంది కనబడుతున్నారు. ఇది బాగా చూస్తారు. భోజనం చేయండి కానీ కార్యక్రమంలో పాల్గొనండి. కార్యక్రమంలో పాల్గొంటేనే అది సంపూర్ణమైంది. భోజనం కోసం రావాలి, గుర్తుపెట్టుకోండి. అందుకని రేపటి నుంచి ఇంకా విపులంగా ఇంకా ఎందుకంటే ఇక్కడ స్వామిగా కూడా మీరు నలుగురు కలపడి రేపు సాయంకాలము మనకి ఏముంటుంది, ఎదుర్కోవడం ఉంటుంది. అందుకని దీంట్లో పోటీ పెడతామని అమ్మవారి తరఫున ఎక్కువ ఉంటారా, అయ్యవారి తరఫున ఎక్కువ ఉంటారా పోటీ రేపు లెక్క పెడతాండి. ఏ సంఖ్య ఎక్కువ గవర్నమెంట్ గారు ఫోన్ చేస్తాడు, గవర్నమెంట్ గారు ఫోన్ చేస్తాడు, అందరికి ఫోన్ చేసి అందరినీ పిలవండి. ఎవరు వస్తారు, ఎవరు ఎక్కుంటారు అనేది చూద్దాం. రేపు పోటీ పెడతాము. రేపు మన ఎదుర్కొండ ఉత్సవము వైభవంగా చేసుకుందాం. అందుకు రేపు ఉదయం 8 గంటలకు యథావిధిగా హోమం ప్రారంభమవుతుంది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి 8 గంటల నుంచి 8:30 మధ్యలో వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. రేపు జరగబోయే హవనము సుదర్శన హవనం. మనందరికీ ఇష్టమైన హవనము రేపు సుదర్శన హవనం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా సుదర్శనుడి యొక్క వైభవాన్ని మనం పొందాలంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. జై శ్రీమన్నారాయణ.
చెప్పండి